కాల్ మనీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 14, 19 మధ్యలో ఎక్కువగా వినిపించిన పేరు మీకు గుర్తుండే ఉంటుంది. దీని మీద అసెంబ్లీలో కూడా జరిగిన చర్చ. కాల్ మనీని అధికార పార్టీ నేతలు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు అని నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రోజా గారు కాల్ మనీ సీఎం అనే దాన్ని షార్ట్కట్లో కామ సీఎం అని, తర్వాత రోజా గారిని సస్పెండ్ చేశారు. హైకోర్టు ఆమె సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆమెను సభలోకి రానియలే. ఇది ఒక పెద్ద వ్యవహారం. కాల్మనీ బాధితులు అప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అప్పుడు మార్మోగింది కాల్మనీ అనే పేరు. మధ్యలో గ్యాప్ వచ్చినట్లుంది. ఇప్పుడు మళ్ళీ కాల్మనీ అనే బాధితులు వన్ బై వన్ బయటకు వస్తూ ఉన్నారు. మళ్ళీ విజయవాడలో కాల్మనీ పెట్టరేగిపోతూ ఉన్నట్లే కనిపిస్తూ ఉంది. తాజాగా మరో మహిళ మొహానికి మూతికి ముసుగు చుట్టుకొని వచ్చేశారు. కాల్మనీ వాళ్ళు 5 కోట్ల రూపాయలు ఇచ్చి 25 కోట్ల రూపాయలు వడ్డీ కట్టించుకున్నారని, 5 కోట్లు ఇచ్చి 21 కోట్లు వడ్డీ కట్టించుకున్నారని, అయినా కూడా సరిపోవట్లే, ఇంకో 5 కోట్లు కట్టాలి అని చెప్పి కాల్మనీ మూట బెదిరింపులకు దిగుతోందని, ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదట. సో నేను నేరుగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అండ్ ఆ మహిళ చెబుతున్న దాని ప్రకారం ఆ కాల్మనీ వ్యాపారులని పేర్లు ఏంటంటే వెనిగల్ల హర్షవర్ధను, హరినాథ్ అట. వీళ్లకు టీడీపీ పెద్దల అండదండలు ఉన్నాయని, మంత్రి కొల్లు రవీంద్ర, రఘురామకృష్ణరాజు, దేవినేని చందు అండతో ఈ ముఠా రెచ్చిపోతుంది అని చెప్పి ఆమె చెబుతూ ఉన్నారు. సరే, వీళ్ళతో వాళ్ళకు పరిచయాలు ఉన్నాయా లేకపోతే ఇంకొకట మనకైతే తెలియదు. నిజంగానే ఇటువంటి ప్రజాప్రతినిధులు అనబడే వాళ్ళు దగ్గరుండి ప్రోత్సహిస్తారా? అటువంటి పాసిబిలిటీ ఉంటుందా? ఇవి మనకు తెలియదు. కానీ బట్ ఈ కాల్మనీ ఈ బాధితులు అండ్ కాల్మనీకి సంబంధించిన గ్యాంగ్ ఎవరైతే ఉంటారో అధికార పార్టీ అండదండలు లేకుండా ఈ స్థాయిలో పెట్టలేకపోవడం దాదాపు జరగకపోవచ్చు. ఎవరి అండదండలు ఉన్నాయో తెలియదు. ఈ మధ్య వరుస పెట్టి వస్తున్నారు బాధితులు. మొన్న ఒక ఫ్యామిలీ వచ్చా, అంతకుముందు ఇంకొకరు వచ్చి, అంతకుముందు ఇంకొక ముసలాయన వచ్చా, ఇప్పుడు ఈ మహిళ వచ్చా ముసుగు కట్టుకొని. బయటకు వచ్చే వాళ్ళు వీళ్ళు బయటకు రాలేకుండా వడ్డీలకు, చక్ర వడ్డీలకు 10 20 అంతలు కట్టుకొని ఇంకెంతమంది ఉన్నారు? అయినా ఈ మహిళ చెబుతున్నది దాని ప్రకారం 5 కోట్లు వడ్డీకి ఇచ్చి 21 కోట్లు కట్టించుకొని ఇంకా 5 కోట్లకు ప్రామిసర్ నోట్ రాయించుకుంటున్నారు, బెదిరిస్తున్నారట. పోలీసుల దగ్గర పోయినా కూడా పట్టించుకోవడం లేదట. అదేంటి ఇప్పుడు మళ్ళీ కాల్మనీ అనే మాట మళ్ళీ రీసౌండ్ ఇస్తుంది, గట్టిగానే వినిపిస్తుంది మరి.